ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా నగలు తీసుకొని మార్వాడి కొట్టుకి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోకి చారు చలపతి కూడా పద్మ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక చారు అయితే, నాన్న నా పని అయిపోయినట్టే, ఇప్పుడు అవి గిల్టు నగలని మా అత్తయ్యకి తెలిసిందంటే ఇక నన్ను మెడపట్టి బయటికి గంటేస్తుంది. నిన్నే కదమ్మా, నన్ను కూడా. ఒక పక్కన ఆ వెంకట్రావు దొరికిపోతే ఆ రఘురాం నా ప్రాణాలు తీస్తాడు. ఇప్పుడు మీ అత్తగారికి ఇవి గిల్టు నగలని తెలిసిపోతే ఇక మనిద్దరిని జైల్లో కూర్చోపెడుతుంది. ఏం చేయాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చలపతి అలాగే చారు ఇద్దరు కూడా టెన్షన్గానే పద్మ వెనక నడుస్తూ ఉంటే, ఇక పద్మ, ఏమైంది మీ ఇద్దరికి? అంత మెల్లిగా పిల్లి నడకలు నడుస్తారేంటి? అక్కడ మా ఆయన స్టేషన్లో ఉన్నాడు, త్వరగా రండి అని చెప్పేసి పద్మ ఇంకా గబగబా గోల్డ్ షాప్ దగ్గరికి వస్తుంది. ఇక మార్వాడి అయిన పద్మని చూడగానే, నమస్కారం అమ్మా, ఇలా వచ్చారేంటి అని అనగానే, ఏం లేదు, ఇగోండి ఈ నగలు తీసుకొని మీ దగ్గర తాకట్టు పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే ఒక నెలలోపు నేను తీసుకొచ్చి ఆ డబ్బులు కట్టేసి ఈ నగలు తీసుకెళ్తాను, ఏమంటారు సేట్ గారు అని వెనకాలనే. ఇక చారు, అయిపోయాన్నానా, అయిపోయినట్టే మనం అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక మార్వడి అయిన పద్మ చేతిలో ఉన్న నగల బాక్స్ని చూస్తాడు. ఇక నగలు మొత్తాన్ని కూడా అలా చూస్తూ ఉంటే చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోకి సేటు, అయ్యో, మీరు మా దగ్గరికి నగలు పెట్టడానికి రావటమే చాలా ఎక్కువ. మీ మీద నమ్మకం లేకపోతే మాకు రఘురాం గారి మీద నమ్మకం లేనట్టే. మీకు ఎంత డబ్బు కావాలంటే చెప్పండి, అంత డబ్బులు ఇస్తాను అని అంటూ ఆ నగల బాక్స్ని లోపల పెట్టమని ఇక వర్కర్కి చెప్తాడు. ఇక చారు చలపతి, అమ్మయ్యా, మనం దొరికిపోతామేమో అనుకున్నాం. రఘురాం పెదనాన్న మీద ఉన్న నమ్మకంతో ఈ సేటు ఇవి గిల్టు నగలని కనిపెట్టలేదు. మనం దొరకంలే నాన్న అని అంటుంది. ఇంతలోకి సేటు, 5 లక్షలు ఇవ్వండి అని అనగానే పద్మకి 5 లక్షలు సేటు ఇస్తాడు. ఇక పద్మ 5 లక్షలు తీసుకొని గబగబా ఇంకా స్టేషన్కి వెళ్దాం పదండి అన్నయ్య, ఈ డబ్బులు ఇచ్చి ఆయన ఎలా అయినా విడిపిద్దాము పదండి అని అంటూ ఉంటే, ఇక సరే పదమ్మ, ఈ 5 లక్షలు ఉన్నాయంటే మన అన్నయ్య, మన బావగారు బయటికి వచ్చేసినట్టే అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా స్టేషన్కి వెళ్తారు. ఇంతలోకి శౌర్య రామలక్ష్మిని తీసుకొని ఇక ఇంటికి వస్తాడు. ఇక రామలక్ష్మి అయితే, సార్, ఎందుకు ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకొచ్చారు? అమ్మ నీతో మాట్లాడాలనింది రామలక్ష్మి, అందుకే నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. కాసేపేలే, కాసేపు అయ్యాక నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను, సరేనా అని చెప్పేసి శౌర్య ఇంకా రామలక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు. రాగానే ఇంట్లో ఉన్న ప్రమీల, అమ్మ రామలక్ష్మి, రామ్మా రా, మొన్న అన్నయ్య గారు ఉండడంతో నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను, అందుకే శౌర్యని నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. నాన్నగారు చెప్పారమ్మా, శౌర్యకి మళ్ళీ జాబ్ ఇప్పించారంట కదా, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వేనమ్మా అని వెనకాలనే, అయ్యో నేనేం చేశాను అత్తయ్య అని అంటుంది. నువ్వేం చేసావంటావేంటమ్మా? నువ్వే కనుక శౌర్యని ప్రేమించకపోతే మా ఇంటికి నువ్వు కోడలు అయ్యేదానివా చెప్పు? అయినా నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. ప్రశాంత్ ఎలాంటి వాడో తెలిసి కూడా నేను నిన్ను నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. నన్ను క్షమించి తల్లి, ఆ విషయం చెప్దామని నిన్ను ఇక్కడికి పిలిపించమన్నాను అని వెనకాలనే. ఇంతలోకి శౌర్య రామలక్ష్మి వైపు చూస్తుంటే, రామలక్ష్మి, అత్తయ్య, మీరు ఇప్పుడు అవన్నీ ఎందుకు తలుచుకుంటున్నారు? అయినా మీరు కూడా చివరి క్షణంలో నాన్నకి నిజం చెప్పటం వల్లే కదా ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం, శౌర్య సార్ని కాపాడుకోగలిగాము. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం మీదే. సరే రామలక్ష్మి, ఇంకా ఇలాగే కూర్చుంటామా? అమ్మకి ఏమైనా చేసిస్తావా అని శౌర్య అంటాడు. వెంటనే ప్రమీల, అమ్మ రామలక్ష్మి, నీ చేతులతో కాఫీ పెడితే తాగాలని ఉంది, ఈ అత్తయ్య కోరిక తీరుస్తావా? తప్పకుండా అత్తయ్య, ఇదిగోండి ఇప్పుడే మీకు కాఫీ పెడతాను, పదండి కాఫీ పెడదాం అని శౌర్యని పిలుస్తుంది. శౌర్య, ఇంకా నీకు కిచెన్ చూపిస్తాను పదా అని కిచెన్లోకి తీసుకెళ్తాడు. ఇక రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన శౌర్య, రామలక్ష్మి, అదిగో కిచెన్, పాలు, పంచదార అన్నీ ఉన్నాయి, త్వరగా కాఫీ కలిపేయి. ఏమండి, నాకు కాఫీ పెట్టడం రాదు. ఏంటి, రఘురాం గారి కూతురికి కాఫీ పెట్టడం రాదా? నువ్వు చాలా రకాల వంట చేస్తావు. నిజమే, నేను చాలా రకాల వంటలు చేస్తాను, కానీ ఈ కాఫీ మా ఇంట్లో ఎవ్వరూ తాగరు, అందుకే ఇది ఎలా పెట్టాలో నాకు తెలీదు అని అంటుంది. అంతేనా రామలక్ష్మి, కాఫీ పెట్టడం చాలా ఈజీ, నీకు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను, నువ్వేం టెన్షన్ పడమాకు, నేనున్నాను కదా అని
ఇక శౌర్యని పాలు మరిగించి అందులో షుగర్ కలిపి కాఫీ కలిపి ఇక రామలక్ష్మి చేతిలో పెట్టి, ఇప్పుడు వెళ్ళి అమ్మకి ఇవ్వు, ఇక మార్కులని నీకే. సార్, ఒక్క నిమిషం, అచ్చం కాఫీ నేనే పెట్టినట్టు రెడీ అవ్వాలి కదా అని హెయిర్ ముందుకు వేసుకొని ఇక డ్రెస్కి నడుముకి కట్టి అచ్చం తనే కాఫీ పెట్టినట్టు రెడీ అయ్యి రామలక్ష్మి కాఫీ తీసుకొని ప్రమీల దగ్గరికి వస్తుంది. ఇక ప్రమీల ఆ కాఫీ తాగగానే రామలక్ష్మి వైపు చూసి నవ్వుతుంది. ఏంటత్తయ్య, కాఫీ బాగాలేదా? కాఫీ మావాడే పెట్టాడు కదా అని అనగానే ఇక ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్య ఒకరినొకరు చూస్తారు. ఇది మా వాడు చేతి కాఫీ, నాకు తెలుసు కదా అని చెప్పి అంటుంది. ఇక రామలక్ష్మి, సారీ అత్తయ్య, నాకు కాఫీ పెట్టడం రాదు. నాకు తెలీదమ్మా, పర్వాలేదులే, మావాడికి వచ్చు కదా. సరే సరే, ఆలస్యం అవుతుంది, ఇక రామలక్ష్మిని ఇంట్లో దింపేసి వస్తాను అని చెప్పి శౌర్య రామలక్ష్మిని తీసుకొని బయలుదేరుతాడు. ఇక పద్మ ఏమో స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐకి 5 లక్షలు ఇచ్చి వెంకట్రావుని విడిపించమని బ్రతిమలాడుతుంది. ఇక వెంకట్రావుని 5 లక్షలు ఇచ్చి పద్మ ఎలాగోలాగా విడిపిస్తుంది. వెంకట్రావు బయటికి రాగానే పద్మ దగ్గరికి వచ్చి, అసలు నీకు ఎవరిదంతా చెప్పారు? ఎలా వచ్చావే స్టేషన్కి? ఈ విషయం బావగారికి తెలిసిందా? అసలు నాకేమీ అర్థం కావట్లేదే. ఆ పొలంలో ఆ అమ్మాయి, ఏమయ్యా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. ఇప్పుడు ఇవన్నీ మా అన్నయ్యకి తెలిస్తే నీ ప్రాణంతో పాటు నా ప్రాణాలు కూడా తీసేస్తాడు. అందుకే ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఎలాగోలాగా బయటపడ్డావు కదా, కానీ అన్ని డబ్బులు నీకెక్కడివే? అదే ఈ చారు నాకు నగలు పెట్టింది కదా పెళ్ళప్పుడు, ఆ నగల్నే మార్వడి కొట్లో తాకట్టు పెట్టి నిన్ను విడిపించాను. సరే, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి వెంకట్రావు, చారు, చలపతి ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటాయి. చలపతి, అమ్మయ్య, అమ్మ చారు, ఈ రోజుకి గండం నుంచి బయటపడ్డాం. నేను ఇంకొక ప్లాన్ చేస్తాలే. నాన్న, నీకు దండం పెడతాను, నువ్వు ఇంక ఏ ప్లాన్ చేయి మాకు. ఇప్పుడు నువ్వు చేసిన ప్లాన్కే ఏం జరిగిందో చూసావుగా, నేనే ఏదో ఒకటి చేస్తానులే, వెళ్తాను అని చెప్పి చారు ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంతలోకి ఆద్య దగ్గరికి వస్తుంది. నాన్న, నన్ను ఎందుకు పిలిచారు? ఏదో విషయం మాట్లాడాలన్నారు కదా. ఆద్య, నాకు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక నిర్ణయం తీసుకోవాలనిపించింది. నీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని పిలిపించాను అని అంటాడు. ఏంటి నాన్న, ఏదేని గురించి? అయినా మీరు నా డెసిషన్ అడగటం ఏంటి? మీరు నా విషయంలో ఏం తీసుకున్నా నాకు ఇష్టమే. మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి నాన్న అని అంటుంది. అప్పుడే రఘురామ్ అక్కడికి వస్తాడు. ఇక కిషోర్, ఆద్య, నీకు పెళ్లి సంబంధం చూసి ఇక్కడే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, ఏమంటావు ఆద్య అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ అక్కడే నుంచొని షాక్ అవుతాడు. ఇక ఆద్య, నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును ఆద్య, నువ్వు శ్రీనుని ఇష్టపడ్డావు, కానీ శ్రీనుకి చారుతో పెళ్ళైపోయింది. ఇక తన జీవితం తనదే. ఇలా శ్రీనుని తలుచుకొని ఎన్నాలని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు? నీకు పెళ్లి చేసి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కదా. ఇక్కడ నీ పెళ్లి జరిపిస్తే ఇక్కడ అందరూ కూడా నీకు ఉంటారు. అందుకని ఇక్కడే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకుందామని అడుగుతున్నాను ఆద్య అని అనగానే ఇక ఆద్య, నాన్న నా కోసం చాలా బాధపడుతున్నారు. నేను పెళ్లి చేసుకుంటేనే సీను కూడా చారుతో సంతోషంగా ఉండగలడు. అందుకని నాన్న చెప్పిన దానికి ఒప్పుకుంటాను అని ఆద్య, మీ ఇష్టమే నా ఇష్టం నాన్న, మీరు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆ మాటలకి రఘురామ్ చాలా సంతోషపడతాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ జానకి దగ్గరికి వస్తాడు. ఏంటండి, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? ఆద్య పెళ్ళికి ఒప్పుకుంది జానకి. ఏంటండి మీరంటుంది? నిజం, ఇప్పుడే కిషోర్ గారు ఆద్యతో మాట్లాడుతుంటే విన్నాను. ఆద్య పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది. కిషోర్ గారు కూడా ఇక్కడే మంచి సంబంధం చూసి ఆద్యకి పెళ్లి చేయమని చెప్పారు. ఆద్యకి మంచి సంబంధం దొరికితే రామలక్ష్మి ఆద్యాల పెళ్ళి ఒకేసారి ఒకే పందిట్లో జరిపించవచ్చు అని వెనకాలనే జానకి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇంకా సేటు పోలీసులతో పాటు రఘురామ్ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా రఘురాము జానకి, సేటు గారండి, ఇదేంటి ఇలా వచ్చారు? మీ వెనక పోలీసులు కూడా ఉన్నారు. క్షమించండి రఘురామ్ గారు, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీ మీద ఉన్న గౌరవంతో ఇంకా నేను కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసుల్ని ఇంటికి పిలిపించాను అని అంటాడు. ఏంటి, అసలు మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. మీ చెల్లి పద్మగారిని పిలిస్తే మీకే అర్థమవుతుంది రఘురామ్ గారు అని వెనకాలనే ఒక్కసారిగా జానకి, పద్మ పద్మ అని వెనకాలనే
ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక పద్మ సేట్ని చూసి షాక్ అవుతుంది. అలాగే చారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబోయ్, ఏంటి ఈ సేటు ఇలా వచ్చాడు? వెనుక పోలీసులు కూడా ఉన్నారు. కొంప తీసి ఆ నగలు గిల్ట్ నగలని తెలిసిపోయాయి ఏంటి? అంత లేదులే, నిన్న కూడా పోలీసులు వస్తే ఇలాగే కంగారు పడ్డాం. ఏదో అయి ఉంటుందిలే అని చారు అనుకుంటుంది. ఇక పద్మ, నేను నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన విషయం అన్నయ్యకి చెప్పడానికి ఈ సేటు ఇక్కడికి వచ్చేసాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి రఘురాం, ఇదిగోండి మా పద్మ వచ్చింది. మా పద్మతో ఏదో మాట్లాడాలంటున్నారు, దేని గురించి అని అనగానే ఇంకా సేటు, ఏంటమ్మా మీరు రఘురాం గారి చెల్లెలు, తప్పు చేయరు మోసం చేయరు అని నమ్మకంతో మీకు నగలు కూడా చెక్ చేయకుండా డబ్బులు ఇస్తే గిల్ట్ నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకెళ్తారా మా దగ్గర అని అనగానే ఒక్కసారిగా పద్మ చారు షాక్ అయిపోతారు. ఇంకా ఇదే విషయం కిషోర్ ఆదికి కూడా తెలుసు కాబట్టి ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇక రఘురాం, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పద్మ గిల్ట్ నగలు పెట్టి 5 లక్షలు తీసుకుందా? అసలు ఏంటిదంతా? పద్మ, నాకు అర్థం కావట్లేదన్నయ్య. అసలు అవి గిల్ట్ నగలేంటి? ఈ సేటు అబద్ధాలు చెప్తున్నాడు. చారు పెళ్ళప్పుడు నాకు ఇచ్చిన నగలవి, అవి అచ్చమైన బంగారం. గిల్ట్ నగలు అంటావేంటి అని అనగానే రఘురాం గారు, కావాలంటే ఈ నగల్ని మీరే చూడండి. ఒక్క నగ మీద కూడా హాల్మార్క్ లేదు. అనుమానంతో వీటిని చెక్ చేస్తే ఇవి గిల్ట్ నగలని తేలాయి. అయినా ఇలాంటి పని చేయడం ఏంటి అని అనగానే ఒక్కసారిగా రఘురాం, పద్మ, అసలు ఈ నగలు గిల్ట్ నగలు అయ్యాయి. నువ్వు డబ్బులు ఎందుకు తీసుకెళ్ళావు? అసలు ఏం జరుగుతుంది? అన్నయ్య, ఆయన నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. దానికోసమని డబ్బులు తీసుకుందామని ఈ నగల్ని తాకట్టు పెట్టాను. కానీ ఇవి గిల్ట్ నగలని నాకు ఇప్పటి వరకు తెలీదు. వసే చారు, ఇవి గిల్ట్ నగలా? గిల్ట్ నగలిచ్చి నన్ను మోసం చేస్తావా అని పద్మ చారు మీద చేయెత్తితే, చారు, ఆగండి అత్తయ్య, మేమిచ్చినప్పుడు ఇవి బంగారు నగలే. తర్వాత గిల్ట్ నగలుగా ఎలా అయ్యాయో నాకెలా తెలుసు? మీ ఇంట్లో మీరే ఏదో చేసి నా మీద తప్పులంతా తోస్తున్నారు. నేనిచ్చింది బంగారు నగలే అని అనగానే వెంటనే కిషోరు, కాదు, అవి గిల్టు నగలు, అవును అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఎందుకంటే ఇవి గిల్టు నగలని నాకు తెలిసాక ఈ విషయం నేను రఘురాం గారికి చెప్పడానికి వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నన్ను యాక్సిడెంట్ చేశాడు. అప్పటి నుంచి నేను కోమాలో ఉన్నాను. తర్వాత తిరిగి ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తే ఆద్య వీళ్ళని కొట్టి నన్ను కాపాడింది. ఇదే విషయం ఆ రోజు మీకు చెప్దామనుకున్నాను. కానీ మేము చెప్తే ఈ చారు చలపతి ఇంకా ఏదైనా మాయ చేసి మమ్మల్ని ఇంకా బాధ పెడతారని ఆద్య చెప్పొద్దని నాకు బ్రతిమలాడింది. అందుకే చెప్పలేదు. నిజంగానే ఇవి గిల్ట్ నగలు అని కిషోర్ అంటాడు. ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు. ఇక సేటుతో, సేటు గారు, ఆ 5 లక్షలు నేను సాయంత్రం మీ ఇంటికి పంపిస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనగానే, సరే రఘురాం గారు, ఈ నగలు ఇక్కడే పెట్టేస్తున్నాను అని పెట్టేసి వెళ్ళగానే పద్మ ఇంకా చారుని, వసి దొంగ మొహందానా, గిల్ట్ నగలతో బంగారపు నగలని నన్ను మోసం చేస్తావా అని చెప్పేసి ఇక చారుని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను అను బయటికి గంటేస్తూ ఉంటే చారు, ఏంటి నువ్వు ఉండనిచ్చేది? ఇప్పుడు బావ నా భర్త, బావకి నేను భార్యని, నేనెట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి వెళ్ళను. అవును అని అనగానే ఇక రఘురాం, చూడమ్మా చారు, కోడలివి నిజమే, కానీ అబద్ధాలతో బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకోవడం చాలా పొరపాటు. ఆ బంధం ఎప్పటికీ నిలబడదు. నువ్వు ఇప్పటికీ చాలా తప్పులు చేశావు. అయినా పద్మ, డబ్బు కోసం నగల కోసం ఏరుకోరి ఆద్యని కాదని మరి చారుని చేసుకున్నావు. ఇక అనుభవించక తప్పదు అని రఘురాం అంటాడు. సో ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ పద్మకి నిజం తెలిసింది. మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు.